హలో ఎవ్రీవన్, వీళ్ళేంటి చేపల్ని రొయ్యల్ని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మధ్య చికెన్ తిని తిని చాలా బోర్ కొట్టేసింది. అందుకే ఈసారి రొయ్యలు ట్రై చేద్దామని చేపల మార్కెట్కి వచ్చేసాం. అమ్మో, ఈ చేపలు ఏంటో కానీ 400 కేజీ అంట. ఇలా రోజు తినాలి కానీ మా ఆయన ఆస్తులు అమ్మేసుకుంటాడు. ఇంకా ఏం లేదండి, ఇంకా రొయ్యల్ని మనం పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కడిగి పక్కన ఉంచుకోండి. అలాగే 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. అలాగే కాస్త అల్లం ముద్ద కూడా. ఇక లేట్ చేయకుండా ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఆ నూనె మంచిగా హీట్ అయిన తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది చాలా ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి కాస్త చూసుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ కాస్త లేత ఎరుపు రంగు వచ్చేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ముక్కని ఎక్కువగా ఉడికించొద్దు, లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మనకి నీరు వచ్చేస్తుంది. ఏంటి ఇలా వచ్చేస్తుంది అని కంగారు పడకండి, ఆ నీళ్ళే మన కూరలో చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పక్కన రొయ్యల్ని తీసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే గిన్నెలో నూనె వేసుకొని మనం మసాలా దినుసులు అన్నీ ఆ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి లేత ఎరుపు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఖచ్చితంగా 2 నిమిషాలు టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కాస్త అల్లం, పసుపు వేసుకొని మంచిగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కాస్త టమాటాలు మెత్తపడేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు కాస్త మెత్తగా పడేంత వరకు ఉంచండి. ముందే మనం రొయ్యలు వేసేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తపడేలాగా ఫ్రై చేసుకున్న తర్వాతే మనం రొయ్యల్ని వేసుకోవాలి. ఆ రొయ్యల్ని మనం పక్కన తీసి పెట్టుకున్న నీటితో కలిపి వేసుకోండి. వేసుకుని కాస్త అలా ఫ్రై చేసుకొని లైట్గా మూత పెట్టుకొని ఉంచుకోండి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందే ఉప్పు అనేది ఎక్కువ వేసేస్తే రొయ్యలు ఉప్పు ఎక్కువ పీల్చేసుకుంటాయి. తర్వాత చూసుకొని మీరు తినేయడానికి సరిపడంత కారంని వేసుకొని ఫ్రై చేసుకొని కాస్త మసాలా పొడి, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మన రొయ్యల కూర రెడీ అయిపోతుంది. నేనైతే మీకు అవి ఎలా ఉన్నాయో చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఒకసారి కర్రీ చేశాను, ఆ టేస్ట్ చాలా బాగా వచ్చింది. అదే మీకు షేర్ చేద్దాం అనిపించింది.